మంచిది. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఈ వాక్య భాగము, మరి ఆ ఒక్క వచన భాగాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు మరి ఆత్మలో ఎంతో ఆనందించాను. బైబిల్లో కొన్ని సందేశాలు సిద్ధపడుతున్నప్పుడే అర్థమవుతుంది. ఆ వచనంలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు నిజంగా మరి భక్తులు నీ వాక్యము నాకు దొరకగా అది నాకు క్రొవ్వు మెదడు వలె ఉండెను, జుంటి తేనె దారల కన్నా మధురము అని వాళ్ళు వర్ణించారంటే ఊరికే వర్ణించలేదు. ఏదో కవిత్వానికి ఒక పదాలు దొరకాలి కాబట్టి తేనెతోనో జుంటి తేనె దారలతోనో లేదా క్రొవ్వు మెదడు దొరికినట్టు ఏదో పదాల కోసం అలా సమకూర్చలేదు వాటిని. భక్తులు నిజంగా దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి ఆ వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ రుచిని వారు వర్ణించే ప్రయత్నం చేశారు. మరి అదేంటో కొంత రుచిని నేను ఈ వచనంలో చూడగలిగాను. ఈ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడే ఆత్మలో తెలియని ఆనందాన్ని నేను అనుభవించాను. మరి తప్పకుండా అదే ఆనందాన్ని ఈరోజు మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. అద్భుతమైన వచన భాగం. ఈ వచన భాగాన్ని ప్రోటో ఎవాంజలియోన్ అనే పదం వాడతారు. ప్రోటో ఎవాంజలియం లేదా ఎవాంగెలియం అనే పదం అనే విధంగా కూడా కొంతమంది పలుకుతారు. ప్రోటో అంటే ఫస్ట్, అన్నిటికంటే ముందుగా సువార్త సందేశము బైబిల్లో ఇవ్వబడింది. ఆదికాండము 3:15లో మొట్టమొదటిసారిగా సువార్త సందేశాన్ని, ఒక నశించున్న ఆత్మని రక్షించడానికి మెస్సియా వస్తాడు అని మొట్టమొదటిగా సువార్త సందేశాన్ని లేఖనములో దేవుడు మనకు రాయించాడు అని ఈ వచనాన్ని ముందుగా ప్రకటింపబడిన సువార్త అంటారు. నిజానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే దాంట్లో మర్మంగా రాయబడిన సువార్త సందేశం ఉంది. దేవుని చిత్తమైతే దాన్ని మరెప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ భాషలో ఉన్న ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే సువార్త మర్మం అందులో దాగి ఉంది. అయితే బాహాటంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పబడిన సువార్త సందేశం మొట్టమొదటిసారి ఆదికాండం 3:15లోనే వ్రాయబడింది. సో ఈ 3:15 అనేది చాలా లోతైన సందేశము. మరి దేవుడు మనకు కృపను అనుగ్రహించిన కొలది దాన్ని త్రవ్వుకుందాం. అనేక సందేశాలు అందులో నుండి మనం నేర్చుకుందాం. తప్పకుండా ఈరోజు ఈ సందేశం ప్రతి హృదయాన్ని తాకుతుందని నా ఆశ. మరి యథార్థమైన హృదయాలతో ఆసక్తితో హృదయాలు తెరిచి దేవుని ఆత్మ చెప్పుచున్న మాటలు వినగలిగే చెవులను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాన్ని వినాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండము 3:15 గతంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. 3 యుద్ధాలు ఇందులో ఉన్నాయి. మొదటి యుద్ధము నీకును స్త్రీకిని, అనగా సర్పమునకును మానవాళి అంతటికిని, లేదా ప్రత్యేకంగా ఆ స్త్రీ ఒక జనాంగమును సూచిస్తుంది, ఇజ్రాయిలు జనాంగమును సూచిస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. సర్పానికిని స్త్రీకిని అనగా సర్పమునకును ఇజ్రాయిలు జనాంగమునకును, ఇంకో కోణంలో చూస్తే మానవాళి అంతటికిని యుద్ధం జరుగుతుంది. అది మొదటి యుద్ధము. రెండవ యుద్ధము నీ సంతానమునకును ఆమె సంతానమునకును, అంటే సర్పము నుండి వచ్చిన సంతానము కొందరున్నారు, ఆమె నుండి అనగా స్త్రీ నుండి వచ్చిన సంతానము ఇజ్రాయిలు జనాంగములో నుండి వచ్చిన వారు కావచ్చు, లేదా మానవాళి అంతట్లో కూడా నీతిమంతులుగా బ్రతికిన వారిని అందరినీ కూడా స్త్రీ సంతానంతో పోల్చాం. వారి మధ్య ఎలా యుద్ధం జరుగుతుందో కూడా మనం విన్నాము. చివరిగా దాని ముగింపు ఏంటి అంటే స్త్రీ నుండి వచ్చిన ఒక సంతానము యేసు ప్రభు అయితే, సర్పము నుండి వచ్చే సంతానము అబద్ధ క్రీస్తు ఒకడు రాబోచున్నాడు. వారిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరగబోతుంది. యేసు ప్రభువునకును అబద్ధ క్రీస్తునకును ఒక భయంకరమైన యుద్ధము జరగబోతుంది. ఆ ప్రవచనం కూడా ముందుగా దేవుడు ఈ లేఖనంలో మనకు రాయించాడు. నీ సంతానమునకును ఆమె సంతానమునకును అంటే ఏంటో కూడా మనం ధ్యానించాం. ఇక 3వ యుద్ధాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరెవరి మధ్య ఈ యుద్ధం జరగబోతుంది? మనం చదువుకున్న ఈ వచన భాగంలో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. అది అనగా ఆ సంతానము. ఎవరా సంతానము?
హెబ్రీ భాషలో అక్కడ హ్యూ అనే పదం ఉంటుంది, అంటే ఆయన అని అర్థం. ఒక పురుషుని సంబోధించినట్టుగా అక్కడ సంబోధించబడింది. మనకు ఫుట్ నోట్లో చూస్తే ఆయన అని వ్రాయబడింది. స్త్రీ సంతానము అనగా ఆయన అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభువును గుర్చిన ప్రవచనం అది. ఆయన ఏం చేస్తాడు? నిన్ను తల మీద కొట్టును. నిన్ను అనగా ఎవరు అక్కడ? దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు కనుక నిన్ను అనగా సర్పమును. స్త్రీ నుండి వచ్చిన సంతానమై ఉన్న మెస్సియా యేసుక్రీస్తు సాతాను యొక్క తలను చితగొడతాడు. అది నిన్ను తల మీద కొట్టును. నేను గడిచిన వారం కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అది అన్న చోట క్యాథలిక్ వాళ్ళు స్త్రీ అని రాసుకున్నారు. అంటే మరియ గారే వచ్చి సర్పాన్ని తల చితగొడుతుంది. మరియ కాళ్ళ క్రిందనే, యేసు ప్రభువుకు జన్మనిచ్చిన మరియ యొక్క కాళ్ళ క్రిందనే సాతాను తల చిత్తగొట్టబడుతుంది అనేది వారి విశ్వాసం. కానీ ఒరిజినల్గా లేఖనాలలో హెబ్రీ భాషలో ఉన్న ఈ బైబిల్ అక్కడ స్త్రీని గురించి చెప్పబడలేదు. స్త్రీ నుండి వచ్చిన సంతానమై ఉన్న మెస్సియాను గురించి ప్రవచింపబడిన లేఖన భాగం అది. సో తర్జుమా లోపములను బట్టి దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారు. మరి ఎవరైనా మీకు తెలిసిన వారు దీని గురించి వాదించినట్లయితే వారికి మీరు జవాబు ఇవ్వడానికి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వస్తాడు. ఆయన సాతాను యొక్క తల మీద కాలు పెడతాడు. అంటే ఆ కాళ్ళతో తన సాతాను యొక్క తలను చిత్తగొడతాడు. అయితే ఆ సర్పం ఏం చేస్తుంది? ఆయనను నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. నీవు అనగా సర్పము ఆ స్త్రీ సంతానమై ఉన్న మెస్సియా పాదముల మీద కొడతాడు. అంటే సర్పము సహజంగా అది కాటేయాలంటే ఈజీగా దొరికే స్థలం ఏది మనిషికి? పాదముల దగ్గర కాటు వేయగలుగుతుంది. అంటే ఈ సర్పము ఆయన పాదములను కాటేయగలుగుతుంది, కానీ ఆయన తన పాదముల చేత ఈ సర్పాన్ని తొక్కివేస్తాడు. అంటే ఈ ఇద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం హోరాహోరీగా జరుగుతుంది. మనకు అందరికీ చాలా స్పష్టమే. 3 యుద్ధాలలో విజయం ఎవరెవరిదో కూడా మనకు ముందే తెలిసిపోయింది. సర్పానికిని స్త్రీకిని జరిగే యుద్ధంలో ఎవరికి విజయం? స్త్రీ పక్షమున దేవుడు ఉంటాడు కనుక దేవుడే స్త్రీకి విజయాన్ని ఇచ్చాడు. నీ సంతానమునకును ఆమె సంతానమునకును యుద్ధం జరుగుతుంది. అంటే సర్పం యొక్క సంతానానికి స్త్రీ నుండి వచ్చిన సంతానమై ఉన్న మెస్సియాకి మధ్య పోరాటంలో ఎవరు గెలుస్తారు? మెస్సియానే గెలుస్తాడు. చివరిగా సర్పానికి యేసు ప్రభువుకి మధ్య పోరాటం జరగబోతుంది. ఆ పోరాటంలో కూడా ఎవరు గెలుస్తారు? దాన్ని తలచితగొట్టేవాడు యేసు ప్రభువే. అంటే ఈ 3 యుద్ధాలలో దేవుడే, దేవుని బిడ్డలే విజయాన్ని సాధిస్తారని ఆదికాండం 3:15లో ఏ రోజైతే ఆదాము అవ్వ పాపము చేసి శిక్షకు పాత్రులయ్యారో అదే రోజు భవిష్యత్ అంతటిని ఒక్క మాటలో దేవుడు చెప్పేశాడు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇన్ని వేల సంవత్సరాల చరిత్రను ఒక వచనములో దేవుడు దాని ముగింపును గురించి మనకు ముందుగా తెలియజేశాడు. సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అని అంటే ఆ చివరి యుద్ధము. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఈ ప్రవచనము నెరవేర్పు జరిగిపోయిందా? భవిష్యత్తులో జరగబోతుందా? ఇది చాలా సుపరిచితమైన వాక్య భాగమే, కానీ సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పడం సాధ్యం కాదు. జవాబు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఈ ప్రవచనము ఆల్రెడీ నెరవేర్పు జరిగిందా, జరగబోతుందా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. పూర్వము ప్రవచించిన ప్రవక్తలు ఏం చేశారు? పేతురు 1 పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. చాలండి. పూర్వము ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి మీకు కలగబోవు రక్షణను గూర్చి వారు ప్రవచించిరి. మానవాళి అంతటికీ విమోచన ఒకరోజు రాబోతుంది, రక్షకుడు ఉద్భవించబోతున్నాడు, ఆయన ద్వారా మానవాళికి పాపక్షమాపణ దొరుకుతుంది అని మన రక్షణను గూర్చి ప్రవక్తలు ప్రవచించారు.
వాళ్ళు అలా ప్రవచించడానికి ఎవరు సహాయపడ్డారు? క్రీస్తు యొక్క ఆత్మ. అంటే ఆదికాండము నుండి లేఖనాలు రాయించింది ఎవరు? యేసు ప్రభువే రాయించాడు. ఆయన ఆత్మ ద్వారా మోషే భక్తుని కానీ ఆదికాండం మొదలుకొని ఎంతమంది ప్రవక్తలైతే ఈ లేఖనాలు రాశారో వాళ్ళందరినీ ప్రేరేపించింది పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ ప్రవక్తలు ప్రవచించిన తరువాత ఇది ఎట్టి కాలములో నెరవేర్చబడబోతుంది ఈ ప్రవచనం అని పరిశోధన చేశారట. ఆ వచనంలో మీరు గమనించినట్లయితే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ప్రవక్తలు చేసిన పనేంటి? వాళ్ళే ప్రవచించారు, కానీ ప్రవచింపబడినది ఎప్పుడు నెరవేరుతుంది అని పరిశోధన చేశారు. అది ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో వారు పరిశోధించిరి. ఈరోజు మన డ్యూటీ ఏంటంటే బైబిల్లో చెప్పబడిన ప్రతి ప్రవచనము అది నెరవేర్పు జరిగిపోయిందా, భవిష్యత్తులో జరగవలసి ఉందా, అది ఏ కాలమును సూచించుచున్నది అని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. ఏదో బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, దేవుడు ఆ మాటని ఎందుకు రాయించాడు, ఆ మాట నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ విషయాలను గురించి భక్తిపరులైన క్రైస్తవులు తప్పకుండా పరిశోధన చేయాలి, నేర్చుకోవాలి. ఒకవేళ భవిష్యత్ సంఘటన అయితే దాని కొరకు సిద్ధపడాలి, జరిగిపోయిన సంఘటన అయితే దేవుని స్తుతించాలి. అలా లేఖనాలకు ఎంత దగ్గర అవుతే దేవుని గురించిన జ్ఞానం మనకు అంత అధికంగా దొరుకుతుంది. ప్రవక్తలు చేసిన పనిని ఈరోజు మనం కూడా చేద్దాం. ఇప్పుడు ఏంటి? ఆ ఆదికాండము 3:15లో చివరి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధము నెరవేర్పు జరిగిపోయిందా, భవిష్యత్తులో జరగవలసి ఉందా? చాలామంది రెండు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణం అప్పుడే సాతాను తల చిత్తగొట్టబడింది, సాతాను ఓడించబడ్డాడు, సాతాను పని అయిపోయింది. కొంతమంది ఏమంటారంటే అప్పుడు కాదు, ఈ ప్రవచనము భవిష్యత్తులో జరగబోతుంది, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ యుగం అంతరించిపోయే సమయమున సాతానుని అప్పుడు దేవుడు ఓడించి అప్పుడు నరకాగ్ని గుండంలో సాతాను పడేస్తాడు. ఆ చివరి పోరాటం అప్పుడు జరుగుతుంది. దాన్ని తల చిత్తగొట్టడం అనగా పూర్తిగా దాన్ని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేసే ఆ సందర్భాన్ని గురించి ఆ లేఖనం చెప్తుంది అని. ఇప్పుడు రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. యేసు ప్రభు శిలువ మరణం జరిగినప్పుడే సాతాను తల చిత్తగొట్టబడిందా, లేదంటే భవిష్యత్తులో యేసు ప్రభు రెండవ రాకడ సమయంలో ఆ సాతానుని, అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ముగ్గురిని దేవుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానన్నాడు, ఆ అంతిమ యుద్ధము ఆ సందర్భాన్ని గురించి ప్రవచింపబడిందా? ఇది ఎప్పుడు జరిగిన లేఖనం? అర్థమవుతుందో అనుకుంటున్నాను. జరిగిపోయిందా, భవిష్యత్తులో జరగవలసి ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ శిలువ మరణంలోనే సాతాను తల చిత్తగొట్టబడింది అని అనుకుంటే మరి ఈ మధ్యకాలంలో సాతాను ఇంకా తన కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాడు కదా. సాతాను తల చిత్తగొట్టబడినప్పుడు ఇక వాడికి ఏ అధికారం ఉండదు, వాడు చచ్చిపోయిన వాడితో సమానం, ఓడిపోయిన వాడితో సమానం. మరి ఇంకా సాతాను కార్యాలు కనబడుతూనే ఉన్నాయి కదా. సాతాను ఇంకా స్వతంత్రంగా పనిచేస్తున్నట్టే కనబడుతుంది కదా. యేసు ప్రభు రెండవ రాకడ వరకు సాతాను వాడి భూమి మీద చేసే కార్యకలాపాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. వాడు ఇంకేదో ఓడింపబడినట్టు ఏం కనబడట్లేదు కదా. కాబట్టి అది శిలువ మీద ప్రవచనం పూర్తయిపోయినట్టు కాదేమో అనే సందేహం కూడా కొంతమందికి వస్తుంది. ఈరోజు ఆ సందేహాలన్నిటి నుండి మనం విడుదల పొంది సత్యాన్ని స్పష్టంగా మనం నేర్చుకుందాం. సో మొట్టమొదటిగా గమనించండి, ఈ ప్రవచనము యేసు ప్రభు శిలువ మరణం అప్పుడే సంపూర్తి చేయబడింది. బాగా జాగ్రత్తగా వినండి, చాలా లోతైన సత్యం ఈరోజు మనం నేర్చుకోబోయేది. ఇది మీ హృదయంలో భద్రపరచుకోండి, ఎందుకంటే మన శత్రువు అయిన సాతాను యొక్క ఓటమిని గురించి మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు ద్వారా మనకు లభించిన గొప్ప విజయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా విజయం అనేది ఆనందాన్ని ఇస్తుంది, శత్రువుని ఓడించడం అనేది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అట్టి ఆనందాన్ని ఆత్మీయకంగా లేదా ఆత్మరూపకంగా మనం అందరం అనుభవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైన పోరాటంలో నేను ఇంతకుముందు చెప్పాను, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది అనుకోండి, ఎవరు గెలిస్తే ఎక్కువ సంతోషిస్తారు? ఇండియా గెలిస్తే ఎక్కడలేని ఆనందం, మన దేశం గెలిచింది అని. ఆ గెలుపును గుర్చిన వార్త ఎలాగైతే ఆనందాన్ని ఇస్తుందో, అన్నిటికంటే గొప్ప పోరాటము, ఆ గొప్ప పోరాటంలో విజయం యేసు ప్రభుదే. ఆ గొప్ప విజయం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో ఆనందంతో ఈరోజు దేవుని సన్నిధిలో గడపాలి. సరే, ఈ పోరాటం ఎప్పుడు జరిగింది? అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అన్న పోరాటం ఎప్పుడు జరిగింది అంటే ఆయన శిలువ మరణం అప్పుడే జరిగింది.
అది నిన్ను నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు అంటే అర్థం ఏంటంటే, సాతాను యేసు ప్రభు సిలువ వేయబడడానికి చాలా విషయాలుగా సహకరించాడు. అటు యూదుల మత పండితులను వాడుకున్నాడు, యూద ఇస్కరియోతును వాడుకున్నాడు, రోమా సైనికులను వాడుకున్నాడు. సాతాను ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వాడుకొని యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించడానికి ప్రయత్నాలు చేశాడు. ఆయనని సిలువకి ఎక్కించడంలో సాతాను అనుకున్నాడు, నేను గొప్ప విజయాన్ని సాధించానని. ఈ మెస్సియాను పూర్తిగా సంహరించేశాను అంటే ఆయన పాదములను కాటేసినట్టు అన్నమాట. నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు అంటే అతడు చనిపోవడానికి నువ్వు కారకుడు అవుతావు. యేసుని చంపడానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేశాడు, సక్సెస్ అయినట్టు కనబడుతుంది. ఈ ప్రవచనంలో ఒక భాగము యేసుని సిలువ వేయడంలో నెరవేర్పు జరిగిపోయింది. సాతాను యేసు ప్రభుని చంపడంలో సక్సెస్ అయిపోయాడు. కానీ ఆయన మరణము ద్వారా సాతాను తల చిత్తగొట్టాడు అనే ప్రవచనం కూడా అప్పుడే నెరవేర్పు జరిగింది. ఈ రెండు ఒకే సందర్భంలో జరిగాయి. సాతాను యేసు ప్రభుని సిలువకి ఎక్కించడంలో మనుషులను ప్రేరేపించి వాడు గెలిచినట్టుగా కనబడుతుంది. కానీ అదే మరణాన్ని యేసు ప్రభు గెలిచి సాతాను తల చితగొట్టినట్టుగా, సాతానుని ఓడించినట్లుగా, గొప్ప విజయాన్ని సాధించినట్లుగా స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది. యేసు ప్రభు శిలువ మరణం విశ్వాసులకు తెలిసింది కొంత. ఆయన శిలువ మరణం అప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు చనిపోవడం, మన పాప క్షమాపణ కొరకు రక్తాన్ని గార్చడం ఇంతవరకే మనకు తెలుసు. శిలువ మరణం అనేది ఒక పెద్ద పోరాటం, ఒక యుద్ధం. ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఆయన ఏదో బలహీనుడుగా, తను తానే రక్షించుకోలేని వాడిగా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా అని సవాలు చేస్తూ హేళన చేస్తున్నా ఏం చేతగాని వాళ్ళలాగా ఆయన వేలాడబడుతున్నాడు. కానీ మీకు తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అక్కడ ఒక పోరాటం జరుగుతుంది. సర్పానికి యేసు ప్రభుకు మధ్య మనుషుల కంటికి కనబడని ఒక భయంకరమైన పోరాటం జరుగుతుంది. అది ఆయనను మడిమ మీద కొట్టింది. ఇప్పుడు ఆయన దాన్ని తల చిత్తగొట్టబోయే సమయం. అది అద్భుతమైన ఆత్మ సంబంధమైన పోరాటం. ఆ శిలువ మరణము వెనుక జరిగిన సంఘటనను గూర్చి అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతంగా వివరించాడు. నేను పౌలు పత్రికలు ధ్యానిస్తున్నప్పుడు కూడా అంత సామాన్యంగా అర్థం కావండి. ఎందుకంటే పౌలు 3వ ఆకాశానికి వెళ్ళి ఎవ్వరూ గ్రహించని గొప్ప గొప్ప ప్రత్యక్షతలను తెలుసుకున్న భక్తుడు ఆయన. మానవ మేధస్సుకు అర్థం కాని విషయాలన్నీ పౌలు గారు వెళ్ళి తెలుసుకొని వచ్చారు. ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన మైండ్లో ఉన్నవి మనకు అర్థం కావడం అంత ఈజీ కాదండి. పౌలు ఒక సెంటెన్స్ రాస్తున్నాడు అని అంటే ఆయన మైండ్లో ఏది దృష్టిలో పెట్టుకొని ఈ వచనాన్ని రాస్తున్నాడు. పాత నిబంధనలో ఏ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లేఖనాలు రాస్తున్నాడు. ఆయన మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోకపోతే పౌలు పత్రికలు ఏవి అర్థం కావు, లేఖనాలు ఏవి అర్థం కావు. సో దేవుడు పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి ఈరోజు మనం గొప్ప విషయం తెలుసుకోబోతున్నాం. ఆ శిలువ మరణము సమయంలో ఏం జరిగింది, సాతాను తల ఎలా చిత్తగొట్టబడింది, దానికి లేఖన ఆధారాలు కొన్ని ఈరోజు మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చాలా. ఈరోజు సందేశం ఏంటంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందేశాలు. యేసు ప్రభు జనన మరణ పునరుత్థానముల సందేశం. అదే కదా గాస్పల్ అంటే, సువార్త అంటే అదే. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అన్న మాటకు జవాబిస్తున్నాడు. ఆయన ఎందుకు రక్తమాంసములలో పాలివాడాయను, అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే మన కోసం, మనం రక్తమాంసంతో ఉన్నాం కనుక మనలను రక్షించడానికి ఆయన రక్తమాంసములుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అక్కడ గమనించండి, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, ఎవరిని? మరణము యొక్క బలము గలవానిని, ఎవరు? అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును.
అపవాదిని నశింపజేయడానికి దేవుడు ఉపయోగించిన పద్ధతి ఏంటి? దేని ద్వారా అపవాదిని నశింపజేయాలనుకున్నాడు యేసు ప్రభు? మరణము ద్వారా. మీకు అర్థమవుతుందో లేదో? యేసు ప్రభు శిలువ మరణం జరగడం ద్వారా ఎవరిని ఓడిస్తున్నాడు? మరణ బలము గలవానిని. ఉదాహరణకు చెప్తున్నాను, మరణం అనేది ఒక ఆయుధం అనుకోండి, ఒక తలవారు అనుకోండి. మరణం అనేది ఒక బలమైన ఆయుధం అనుకోండి. ఈ ఆయుధం ఎవరి చేతుల్లో ఉంది? మరణ బలము గలవానిని. అంటే మరణం అనే ఆయుధాన్ని సాతాను పట్టుకొని భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ఎక్కడికి నడిపిస్తున్నాడు? మరణం వైపు నడిపిస్తున్నాడు. మరణాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరిని నాశనానికి నడిపిస్తూ ఉన్నాడు. అందరినీ మరణంలోనికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ భయపడుతున్నారు, మరణానికి భయపడుతున్నారు. మరణ భయము గలవారము. ఇక్కడ మరణం అంటే భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎంత గుండె ధైర్యమైనా మరణం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కడు పిరికివాడే. ప్రతి మనిషిలో మరణ భయం ఉంటుంది. మరణ భయము గలవారిని మరణ బలము గలవాని చేతిలో నుండి. అంటే మరణ బలం ఎవరి చేతుల్లో ఉంది? సాతాను చేతుల్లో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు రక్త మాంసములలో ఎందుకు పాలువాడాడంటే అదే మరణాన్ని వాడుకొని సాతానును ఓడించాలని. ఏ మరణాన్ని వాడు ఆయుధంగా బలంగా వాడుకుంటున్నాడో దానికున్న అధికారాన్ని కొట్టేయడానికి అదే మరణమును ఆయన ఆయుధంగా వాడుకున్నాడు. ఆయన మరణము చేత అపవాదిని నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడు కావాల్సి వచ్చింది. ఇప్పుడు మరణ బలము గలవాన్ని ఓడించాలంటే మరణం ద్వారానే ఓడించాలి. మరణం ద్వారా ఓడించాలంటే ఆయన మహిమలో ఉన్నప్పుడు మరణం అనేది ఆయనకు లేదు. దేవుడు అన్నవాడికి ఆది లేదు, అంతము లేదు. మరణ బలము గలవానిని ఓడించాలంటే మరణంతోనే ఓడించాలి. మరి దేవుడు మరణం పొందలేడు కదా, కాబట్టి ఆయనకు కూడా మనవలే రక్తమాంసములలో పాలువాడై ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చింది? అక్కడే ఉండి అన్ని చేసుకోవచ్చు కదా అంటే ఆయన అక్కడే ఉండి చేయలేని ఒక పని ఏంటంటే మరణము అనేది అనుభవించలేడు. ఆయన నిత్యుడు, ఆది అంతము లేనివాడు. అక్కడే ఉండి మరణ బలము గల వానిని ఓడించడం సమంజసం కాదు. ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడై ఆయన కూడా మరణమును పొంది ఆ మరణము చేత మరణ బలము గల వానిని ఓడించాలి అనుకున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద చనిపోవడం ద్వారా ఎవరు ఓడించబడుతున్నారు? సాతాను ఓడించబడుతున్నాడు. యేసు ప్రభు శిలువ వేస్తుంటే అక్కడున్న ప్రజలు నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నారు. ఒకవేళ యేసు ప్రభు శిలువ మీద నుండి దిగి వచ్చేసాడు అనుకోండి, ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడిపోయినట్టు? యేసు ప్రభు చనిపోలేదు అనుకోండి, శిలువ మీద దిగి వచ్చేసాడు అనుకోండి, ఎవరు ఓడిపోయినట్టు? మనుషుల దృష్టికి యేసు ప్రభు హీరోలా కనబడొచ్చేమో, కానీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే మరణం పొందకుండా వచ్చేసాడు కాబట్టి మరణ బలము గల వారిని ఓడించినట్టు కాదు. అర్థమవుతుందండి? యేసు ప్రభు చనిపోకుండా శిలువ మీద నుండి దిగి వస్తే యేసు ప్రభు సాతానుని గెలిచినట్టు కాదు. ఆయన ఖచ్చితంగా మరణంలోనికి వెళ్ళాలి, మరణపు కోరలను విరగొట్టాలి, మరణపు ముళ్ళను విరిచివేయాలి, మరణానికి ఉన్న అధికారాన్ని కొట్టివేయాలి. ఆయన పునరుత్థానుడై బయటికి రావడం ద్వారా సాతాను తల చితగొట్టినట్టు అవుతుందన్నమాట. యేసు ప్రభు మరణించలేదు అని ప్రచారాలు చేస్తున్నారు చాలామంది. స్పెషలీ ఇస్లాం మతస్థులు చేస్తున్న పెద్ద పొరపాటిది. క్రైస్తవ సిద్ధాంతానికి ఉన్న మూలమైన పాఠము యేసు ప్రభు శిలువ మరణం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎలాంటి సందేహం లేకుండా చెప్తుంది, యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు. ఇంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉంటే యేసు ప్రభు శిలువ వేయబడలేదు, చనిపోలేదు. ఎక్కడి నుండి వచ్చింది ఈ సిద్ధాంతం? శిలువ మరణం అంటే సాతానికి వణుకుడు పుడుతుంది. యేసు ప్రభు యొక్క శిలువ మరణ వార్త సాతానికి భయాన్ని పుట్టించేస్తుంది. ఎందుకంటే అది వాని ఓటమిని జ్ఞాపకం చేస్తుంది. ఈ సందేశము ప్రపంచంలో చేరకుండా యేసు ప్రభు చనిపోలేదు, శిలువ వేయబడలేదంట. ఎంత భయంకరమైన సాతాను బోధ ఇది! దేవుని వాక్యము ఎక్కడైతే సాతాన్ని చితగొట్టేశాడో ఆ వచనాన్ని సాతాను వక్రీకరించి యేసు ప్రభు చనిపోలేదు, శిలువ వేయబడలేదు. ఎక్కడి నుండి వచ్చింది అది దుర్బోధ? ఖచ్చితంగా ఇది సాతాను నుండి వచ్చిందని 100% చెప్పవలసిందే. ఎందుకంటే సాతాను తన ఓటమిని గూర్చి ఎవరికి తెలియకుండా చేయాలనుకున్నాడు.
బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు సాతాను నాశనం చేయబడ్డాడు, సాతాను నశింపజేయబడ్డాడు, అంటే ఓటమి పాలు చేయబడ్డాడు అని అర్థమవుతుందా? ఇంకా కాస్త వివరంగా దాన్ని మీకు తెలియజేస్తాను. కొలస్సీ పత్రిక సేమ్ 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 2:15 ఎలాగైతుందో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. చాలా ఈ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి, కానీ నా సందర్భానికి అవసరమైనది మాత్రమే దాని నుండి నేను తీసుకుంటాను. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. మనందరి మీద కేసులు ఉన్నాయి, తప్పు చేసాం, నేరస్తులమయ్యాం, మన పాపాల జాబితా ఒకటి చేర్చబడింది, మన మీద ఉన్న కంప్లైంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. యేసు ప్రభు శిలువ మరణం అప్పుడు ఏం చేశాడంటే ఈ కంప్లైంట్ పేపర్స్ అన్నీ తీసుకెళ్ళి శిలువకు మేకులు కొట్టి దిగగొట్టేశాడు. అంటే దీని కొరకు పెనాల్టీ చెల్లించబడింది. సాతాను ఏవేవైతే కంప్లైంట్స్ అన్నీ దేవుని ముందు పెట్టాడో అన్ని పేపర్లు తీసుకొని శిలువ కొట్టేసి మేకు కొట్టేసి ఇట్ ఈస్ క్లియర్డ్. ఈ కేసులు ఏవి పెండింగ్ లేవు, ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. యేసు ప్రభు శిలువ మీద మరణించడం ద్వారా మన పాపములు కొట్టివేయబడ్డాయి. అది ఒక అద్భుతమైన సందేశం. అది కాకుండా ఇంకొక విషయం చెప్తున్నాడు పౌలు. 2వ భాగంలో చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. ఈ మాటను ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరెవరిని నిరాయుధులుగా చేశాడు? ప్రధానులను అధికారులను. ప్రధానులు అంటే ఈ లోక ప్రధానుల అధికారులను గుర్చా యేసు ప్రభు ఆయన చేసిన గొప్ప కార్యము. పౌలు ఎవరిని గురించి రాస్తున్నాడు ఇక్కడ? మనకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మనము పోరాడున్నది రక్త మాంసములతో కాదు, అంధకార సంబంధమైన అధికారులతో మనం పోరాడుతున్నాం. అంటే సాతాను యొక్క సైన్యముతో పోరాడుతున్నాం. అయితే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఏం చేశాడంటే ఆ ఆత్మ సంబంధమైన చీకటి రాజ్యము యొక్క అధికారులు ఉన్నారు, అనగా సాతానును వాని సేనాధిపతులను వాడి సైన్యం అంతటిని యేసు ప్రభు ఎలా ఓడించాడో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. వింటున్నారండి? ఇక్కడ అధికారులు ప్రధానులు అంటే ఈ లోక సంబంధమైన దేశ రాజుల అధికారులను గురించి చెప్పబడిన లేఖనం కాదు ఇది. సాతానుకు సంబంధించిన లేదా సాతాను యొక్క అనుచరులను గురించిన ప్రవచనం ఇది. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన ప్రధానులను అధికారులను ఏం చేశాడు? నిరాయుధులనుగా చేసి. ఒక్కసారి వినండి, ఇప్పుడు ఒక రాజుకి ఇంకో రాజుకి మధ్య యుద్ధం జరుగుతుంది, ఇద్దరు కత్తులు పట్టుకొని కొట్లాడుకుంటూ ఉన్నారు. ఒక రాజు తన శత్రువు యొక్క ఖడ్గమును లాగేసుకున్నాడు అనుకోండి, ఆయుధాలు లేకుండా చేయడం, వాడుకున్న పోరాడడానికి తీసుకొని వచ్చిన ఆయుధాన్ని లాగేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు ఎవరు గెలిచినట్టు? ఫస్ట్ పాయింట్, ఓటమికి ముందు నిరాయుధులనుగా చేయుట. టెర్రరిస్ట్ ఎవరు అన్నారు? ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటారు. వాడి చేతులు పైకెత్తగానే వాడి దగ్గర ఉన్న మారణాయుధాలన్నీ కూడా లాగేసుకుంటారు. ఎప్పుడైతే మారణాయుధాలన్నీ లాగేసుకుంటారో వాడు ఓడిపోయినట్టే, సరెండర్ అయిపోయినట్టే. యేసు ప్రభు శిలువ మరణంలో ఏం చేశాడంటే సాతాను దగ్గరనున్న ఆయుధం ఒకటి ఉంది, మరణ బలం ఉంది. ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని నిరాయుధులనుగా చేశాడు. అంటే ఆ మరణము వాడి బలం ఏదైతుందో అది లాగేసుకున్నాడు. మీరు ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి. ఇద్దరు రాజుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక రాజు తన శత్రువుని చేతుల్లో ఉన్న ఖడ్గాన్ని లాగేసుకున్నాడు, ఇక నీకు ఈ అధికారం లేదని. ఏ రోజైతే ఆయుధాలు లాగేసుకున్నాడో ఆ రోజు ఈ రాజు గెలిచినట్టు. ఇక చేతులు ఎత్తాల్సిందే, సరెండర్ అయిపోవాల్సిందే శత్రువు. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఏం చేశాడట? సాతానుని వాడి సైన్యాన్ని నిరాయుధులనుగా చేసి, ఇంకొక తర్జుమాలో చూస్తే మొత్తం బట్టలు ఊడదీసేసి వారిని అవమాన పాలు చేసి వాడి దగ్గర ఉన్నాయన్నీ లాక్కొని ఓటమికి అప్పగించడం అన్నమాట. ఎలా జరిగింది ఇది? అక్కడ చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు
కనుపరచను. దేని చేత వాడిని ఓడించాడు? సిలువ చేత. మనకు సిలువ అనగానే కేవలం మన పాపముల కొరకు యేసు ప్రభు కార్చిన అమూల్యమైన రక్తం, అంతవరకే తెలుసు. కానీ ఆ సిలువ మరణం వెనుక ఏం జరుగుతుందంటే ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో యేసు ప్రభు మరణించి సాతాను దగ్గరున్న ఆ మరణ బలమును లాక్కొని వాడిని నిరాయుధులుగా చేసి ఖాళీ చేతులతో వాడిని నిలబెట్టి ఈ సిలువ మరణము చేత వాడిని ఊరేగించి, ఇప్పుడు శత్రువు ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ రోజుల్లో మనం చరిత్రను ఆలోచన చేస్తే ఓటమి పాలైన రాజుని వస్త్రహీనునిగా చేసి ఊరేగించి, అంటే గెలుపుకి సూచనగా వాడిని అంతా ఊరంతా తిప్పి చివరికి ఉరిశిక్ష వేయడమో లేదా శిరఛేదనం చేయడమో ఏదో చేస్తారు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా అపవాదిని చేసిన పని ఏంటంటే ఆయన వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచను. ఇదిగో ఓడిపోయిన వ్యక్తిని చూడండి అని. అంటే సాతానుని ఎంత ఇన్సల్ట్ చేశాడో యేసు ప్రభు ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటున్నాము యేసు ప్రభు వస్త్రహీనుడుగా శిలువ మీద వేలాడబడుతుంటే ఎంత అవమానం పాలయ్యాడు. ఎస్, ఆయన కూడా సాతాను చేత కొంత నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. కానీ ఆయన ఓటమి అప్పగించబడలేదు. నీవు దాన్ని మడిమ మీద కొడతావు, కానీ అల్టిమేట్ గెలుపు ఎవరిది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణం అప్పుడు ఏం జరిగింది? సాతాను ఓటమి పాలు చేయబడ్డాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమే చూడండి. ఇన్ని రోజులు మానవాళంతటిని కూడా మరణ భయం చేత పీడిస్తున్న వాడిని, ఆ మరణ బలాన్ని యేసు ప్రభు లాగేసుకొని ఏం చేశాడు? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఇన్ని రోజులు ఈ మరణాన్ని చూపించి అందరినీ భయపెట్టించేశాడు సాతాను. ఇప్పుడు ఏం చేశాడట యేసయ్య? ఆ మరణాన్ని లాక్కొని దాన్ని ముక్కలు చేసేసి మరణముకున్న బలాన్ని, మరణముకున్న ముళ్ళును, మరణముకున్న అధికారాన్ని మొత్తం సిలువ ద్వారా కొట్టివేశాడు. ఇప్పుడు మరణం అంటే ఎవరు భయపడవలసిన అవసరం లేకుండా చేశాడు. ఎందుకు? చనిపోయిన ప్రతి వ్యక్తి ఒకరోజు మరలా తిరిగి లేస్తాడు. పునరుత్థానము తప్పకుండా జరుగుతుంది. పునరుత్థానమును జీవమును నేనే అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఎవరో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ పునరుత్థాన బలము చేత మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచాడు. కనుక మరణానికి లోనవుతున్న మనలందరినీ కూడా ఏం చేస్తాడు ఆయన? మరణానికి బలం లేకుండా చేశాడు. కాబట్టి మనని ఎవరిని కూడా మరణము బంధించలేదు. ఒకవేళ యేసు ప్రభు శిలువ మీద చనిపోయి 3వ రోజున తిరిగి లేపబడకపోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని మరణం బంధించి ఉంచేసేది. ఇక ఇటు వచ్చే అవకాశం లేదు. మానవుడు పునరుత్థానం చెందే అవకాశమే లేదు. మరణమే జీవితాంతం అయిపోయేది. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేపబడడం ద్వారా సాతానుకున్న ఆ అధికారాన్ని కొట్టివేసి, మరణానికి ఉన్న బలాన్ని కొట్టివేసి, పునరుత్థానము ద్వారా మనలందరినీ జీవంలోనికి యేసయ్య తీసుకొని వచ్చాడు. సో ఈ ప్రవచనము ఆ శిలువ మీద నెరవేర్పు జరిగింది. సాతాను ఓడింపబడ్డాడు, మరణం ఓడింపబడింది, మరణముకున్న బలం కొట్టివేయబడింది, సాతానుని నిరాయుధులుగా చేశాడు. గొప్ప విజయోత్సాహంతో వాడు సాతాను తీసుకొచ్చి వాడిని ఓటమిని ఊరేగించాడు. బాటముగా వేడుకగా స్టేజ్ మీద నిలబెట్టి, ఇదిగో చూడండి, ఇన్ని సంవత్సరాల నుండి మానవాళిని వణికించిన ఈ అపవాది ఈరోజు ఓడిపోయాడు చూడండి అని శిలువ మరణం ద్వారా సాతాను ఓటమిని యేసు ప్రభు భూమి మీద ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఈ విషయాన్ని గురించి యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, కానీ ఎవరికి అర్థం కాలేదు. యేసు ప్రభు శిష్యులకు కూడా అంత వెంటనే అర్థం కాలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుండి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. చాలు, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ లోకాధికారి అనగా ఎవరు? సాతాను. ఈ లోకమంతటి మీద అధికారం వాడికి ఉంది. ఇంతకుముందు మనం కొలసి పత్రిక చదువుకున్నాం. అధికారులను, ప్రధానులను అంటే ఎవరు ఈ అధికారి? ఈ లోకాధికారి సాతాను. ఈ లోకాధికారి అయిన సాతాను ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? ఈ లోకాధికారి ఇప్పుడు బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు బయటకు త్రోసివేయబడును. ఎప్పుడు త్రోసివేయబడును? మీరు కింద చూస్తే 33వ వచనం, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. యేసుప్రభు ఏ సందర్భాన్ని గురించి చెప్తున్నాడు?
ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్తున్నాడు. ఈ శిలువ మరణం పొందుతున్న సమయంలో ఏం జరుగుతుందట? ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు మెడలు పట్టుకొని బయటికి గెంటేయడం అన్నమాట. ఇక చాలు, ఇక నీ ఇన్ని రోజులు ఈ లోకాన్ని అధికారిగా ఉండి ఏలావు, కానీ ఇప్పుడు నీకు నా అధికారాన్ని తొలగించేసి మెడలు బట్టి బయటికి గెంటేయడం అన్నమాట. శిలువ మరణం వెనుక ఎంత గొప్ప మర్మము దాగిందో ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటున్నాం ఆయన చేతగాని వాళ్ళలాగా శిలువ మీద వేలాడుతున్నాడని. నో, అక్కడ ఒక ఆత్మ సంబంధమైన అద్భుతమైన పోరాటం జరుగుతుంది. ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన క్షమించే గుణము, ఆ శిలువ మీద ఆయన అనుభవించినవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో వెనుక ఒక భయంకరమైన పోరాటం. సాతాను తల చిత్తగొట్టబడుతుంది, వాడు మెడలు పట్టుకొని బయటికి గెంటేయడం జరుగుతుంది, వాడికున్న మరణ బలాన్ని తీసివేయడం జరుగుతుంది. శత్రువు యొక్క సైన్యమునకున్న అధికారానంతా దేవుడు కొట్టేస్తున్నాడు. వాడు ఇప్పుడు బయట త్రోసివేయబడుచున్నాడు. ఏ టైంలో త్రోసివేయబడుతున్నాడు అంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు శిలువ వేయబడిన సమయంలో వాడిని తల చిత్తగొట్టబడి ఆయన పునరుత్థానం చెందినప్పుడు వాడిని పూర్తిగా వాడికున్న సీట్ నుండి తొలగించేసేయడం. పరలోకం నుండి ఎప్పుడో త్రోసేశాడు, కానీ ఈ భూమి మీద వాడుకున్న అధికారాన్ని కూడా యేసు ప్రభు శిలువ ద్వారా కొట్టివేశాడు. ఎంత గొప్ప కార్యాన్ని యేసు ప్రభు శిలువ ద్వారా చేసి మనకి ఈరోజు విమోచనని ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఈరోజు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తుంది. అయితే ఇక్కడ వరకు చాలా అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. మరి సాతాను అప్పుడే చిత్తగొట్టబడితే వాడు ఇంకా స్వతంత్రంగా బ్రతికే ఉన్నట్టు కనబడుతుంది కదా. ఇంకా ప్రజలను శోధిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రజల్ని నాశనం నడిపిస్తూనే ఉన్నాడు. అంత్యదినములలో మరలా అబద్ధ క్రీస్తుని పంపుతాడు, మరలా లోకంలో ఉన్న అనేక మంది ప్రజలని తనతోటి తిప్పుకుంటాడు. ఇంకా వాడి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాడు అక్కడ తల చిత్తగొట్టబడినట్లయితే ఆ రోజే జీవితానికి ముగింపు అయిపోవాలి కదా. ఈరోజు సాతాను కనబడకూడదు, వాడు చచ్చిపోవాలి కదా అనుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, సాతానుని తల చిత్తగొట్టడం అంటే పూర్తిగా వాడిని లేకుండా చేయడం అని అర్థం కాదు. మొట్టమొదటిగా వాడిని ఓడించాడు. ఓడించిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? మనకు ఇంకొక పని ఉంది, అందుకొరకు వాడిని ఇంకా పూర్తిగా ఇక్కడ నుండి తీసేయలేదు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆగండి. ఇప్పుడు సాతాను తల ఎవరు చితగొట్టాలి? ఆదికాండం 3:15 ప్రకారం స్త్రీ సంతానమై ఉన్న యేసు ప్రభు దాని తల చితగొట్టాలి. అయితే ఆ చితగొట్టే ప్రాసెస్లో భాగం ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు దేవుడు? ఈ వచనాన్ని మీరు చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎవరి కాళ్ళ క్రింద? కొంచెం గట్టిగా చెప్తారా? పర్సనల్ చేసుకుందాం. మన కాళ్ళ క్రింద అనండి ఒకసారి. ఊహించుకోండి, మీ కాళ్ళ క్రింద సాతాను తల ఉంది. శీఘ్రముగా తొక్కించును. ఇంకా లేట్ ఏం జరగదు, త్వరలో జరగబోతుంది ఒక సంఘటన, ఒక ప్రవచన నెరవేర్పు జరగబోతుంది. యేసు ప్రభు ఆల్రెడీ ఓడించాడు. ఆ ఓడిపోయిన వాడిని తీసుకొచ్చి కిందేసి ఆయన పిల్లలమైన మనకు చెప్తున్నాడు, మీ కాలు పెట్టండి వాడి మీద. ఇన్ని రోజులు లోకాన్ని వణికించాడు, లోకాన్ని నాశనం నడిపించాడు కదా, వాడిని నేను శిలువ మీద ఎప్పుడో ఓడించాను. అయితే నా పిల్లలు వాడితో ఆడుకోవాలి కాసేపు కాళ్ళతో. ఆ పాముని కొట్టేసి తల చితగొట్టేసి తీసుకొచ్చి పిల్లల ముందు వేసి కాసేపు ఆడుకోండి, మీ కాళ్ళతో తొక్కండి దాన్ని అని ఏదో ఆట ఆడుతున్నట్టుగా ఒకరోజు మనందరి చేత సాతాను తల చితగొట్టించడానికి వాడిని ఇంకా కొద్ది రోజులు ఉంచాడు అంతే. ఆల్రెడీ ఓడిపోయాడు అక్కడ. ఒక టైం రాబోతుంది, నువ్వు నేను అందరము సంఘముగా కూడి క్రీస్తు శరీరము అని పిలువబడుతున్నందుకు ఆయన కాళ్ళ చేత దొక్కాలి కదా. ఇప్పుడు ఆయన శరీరంగా ఎవరు పిలువబడుతున్నారు? సంఘము. అంటే సంఘము యొక్క కాళ్ళ క్రింద ఏం చేయబడాలి? ఇప్పుడు ఆ సర్పము తొక్కబడాలి. సాతాను అణిచివేయబడే ఒక రోజు రాబోతుంది. సంఘము చేత దాన్ని తల చితగొట్టించబోతున్నాడు. ఇది శీఘ్రముగా జరుగుతుంది అన్నాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మీకు పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే పూర్వం రాజుల చరిత్ర బాగా అర్థం కావాలి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా ఎద్దుకు తీసుకుని రండని చెప్పగా
వారు అలాగూ చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5గురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చరి. వారు ఆ రాజులను వెలుకలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఆ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుమని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. ఇక్కడ ఒకసారి సీన్ ఇమాజిన్ చేసుకోండి. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కనానుని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఓడిస్తూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. 5గురు రాజులు ఆల్రెడీ యుద్ధంలో ఓడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక గుహలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి తెలిసిపోయింది ఆ 5గురు రాజులు ఓడిపోయి పారిపోయి ఆ గుహలో ఉన్నారని. యెహోషువ చెప్పాడు, వారిని బంధించి తీసుకొని రండి అన్నాడు. ఆల్రెడీ ఓడిపోయారా లేదా? నిరాయుధులైపోయారు, ఆయుధాలు లేవు, పోరాడడానికి సైన్యం లేదు. 5గురు రాజులు ప్రాణాలు కాపాడుకోవడానికని ఆల్రెడీ ఓటమి పాలైపోయిన తర్వాత కూడా ఏదో బ్రతికి బయటపడదాం అనుకున్నారు. ఒక గుహలో తలదాచుకుంటే ఆ 5గురిని పిలిపించాడు యెహోషువ. 5గురిని పిలిపించిన తర్వాత ఏం చేశాడు? ఇజ్రాయెల్ అందరిని పిలిపించాడు. అందరిని పిలిపించి ఆ యుద్ధానికి తనతో పాటు వచ్చిన సేనాధిపతులను, సైనిక అధికారులందరినీ పిలిపించాడు. రండి 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 పిలిపించి ఏం చేశాడు? వారి కాళ్ళను రాజుల యొక్క మెడల మీద పెట్టించాడు. ఇక్కడ మీరు ఆ మాట మళ్ళీ చూడండి, ఏం జరిగింది. సేమ్ అదే జరగబోతుంది ఫ్యూచర్లో. 24 వచ్చిన మరొక్కసారి చూడండి. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచమని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. ఆగండి. సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. యెహోషువ స్థానంలో యేసు ప్రభు నిలబడి, ఆల్రెడీ వాళ్ళని ఓడించేశాను నేను, నా సేనాధిపతులుగా, నా సైన్యంలో భాగంగా, అధికారులుగా మిమ్మల్ని పెట్టాను కదా, మీరందరూ రండి, ఈ శత్రువైన సాతాను తల మీద మీ కాళ్ళు పెట్టండి. ఓడించింది ఆయన, కానీ దాంట్లో భాగము ఆ విజయోత్సాహంలో మనను కూడా పాలిభాగస్తులంగా చేస్తున్నాడు అని కాళ్ళు మన కాళ్ళు సాతాను మీద పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. చాలు. ఇక్కడ చూడండి, 3 పనులు ఉన్నాయి. ఫస్ట్ ఓడించారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా చేశారు, సైన్యం లేకుండా చేశారు, వాళ్ళు పారిపోవడానికి అవకాశం ఇచ్చి ఒక గుహలో తలదాచుకున్నారు. అంటే ఓటమి ఫస్ట్. ఓటమి రోజే చనిపోయారా వాళ్ళు? చంపబడ్డారా? లేదు. ఫస్ట్ ఓటమి. రెండవది, వారిని తీసుకొని వచ్చి వాళ్ళ మెడల మీద యెహోషువ దగ్గర ఉన్న సేనాధిపతుల యొక్క కాళ్ళు పెట్టడం సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, కాళ్ళు పెట్టిన తరువాత వాళ్ళని తీసుకెళ్ళి ఉరిదీసి చంపించేసేయడం. సేమ్ ప్రాసెస్ అంత్యదినంలో జరుగుతుంది. ఈ 3 పనులలో ఒకటి అయిపోయింది. ఏమైపోయింది? యేసు శిలువ మరణం ద్వారా వాడిని ఓడించేశాడు. అంటే ఇప్పుడు వాడు ఓడిపోయిన వ్యక్తి. ఓడిపోయిన సాతానికి ఎందుకు భయపడాలి మనం? అమ్మో సాతాను ఏమో చేస్తున్నాడు, అమ్మో దయ్యాలు వస్తున్నాయి, ఎందుకు భయపడాలి? వాడు ఆల్రెడీ ఓడిపోయాడు. రేపు మనం అందరం వాడి మీద కాలు పెట్టబోతున్నాం. సెకండ్ జరగబోతుంది ఒకటి. సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద తొక్కించే రోజు ఒకటి రాబోతుంది. వాడు ప్రస్తుతం అక్కడక్కడ గుహలో దాగేదో కార్యకలాపాలు చేసుకుంటున్నాడు అంతే, ఓడిపోయాడు ఆల్రెడీ. ఒక దొంగలాగా అక్కడక్కడ దాగి ఉండి వాడు ఏదో బ్రతికి బయటపడుతున్నాడు అంతే. ఒకరోజు రాబోతుంది, వాడిని తీసుకొస్తాడు, సంఘం యొక్క కాళ్ళ క్రింద పడేస్తాడు. ఆ తరువాత యెహోషువ చేసినట్టే వాడిని తీసుకెళ్ళిపోయి నాశనానికి అప్పగిస్తాడు. అది ప్రకటన గ్రంథంలో చివరి ముగింపు జరగబోయేది. అంటే ఇదంతా ఓటమి ప్రాసెసే. సాతాను తల చిత్తగొట్టడం అంటే దీంట్లో 3 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఓడించడం, సంఘం చేత తొక్కించడం, ఆ తర్వాత వాడిని శాశ్వతంగా మరణానికి అప్పగించడం. అది ప్రకటన గ్రంథంలో నెరవేర్పు జరగబోతుంది. 20వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారి యుద్ధమునకు పోగు చెట్టుకే వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి
పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చాలా ఈ ప్రకటన గ్రంథంలో వాడి ముగింపును గురించి చెప్పబడింది. శిలో మీద ఓడింపబడిన కొద్ది కాలము వాడు భూమి మీద ఓటమి పాలుతోనే జీవిస్తున్నాడు. సంఘము చేత తొక్కించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి వాడిని సైన్యాన్ని అంతా కూడా భూమి మీద నాశనం చేసిన తర్వాత సాతానుని, ఈ సర్పాన్ని, ఆది మహాఘట సర్పమైన ఈ అపవాదిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాడు? శాశ్వతంగా అగ్నిగుండంలో పడేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ ఎవరెవరిని పడేశాడు ఇంతకు మునిపే? అబద్ధ క్రీస్తు. అంటే సాతాను వేరు, అబద్ధ క్రీస్తు వేరండి. ప్రకటన గ్రంథం ధ్యానించిన వారికి అర్థమవుతుంది. సాతాను యొక్క కుమారుడు అబద్ధ క్రీస్తు, సర్పం యొక్క సంతానం అబద్ధ క్రీస్తు. సో ఆల్రెడీ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాడు కూడా ట్రినిటీని మెయింటైన్ చేయాలనుకున్నాడు. సాతాను, వాడి కుమారుడు, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అది అల్టిమేట్ జడ్జిమెంట్, చివరి అంతిమ తీర్పు. సాతానుని అగ్నిగుండంలో పడేస్తానని ఎప్పుడో చెప్పాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే అసలు నరకాగ్నిగుండం ఎవరి కొరకు సిద్ధపరచబడింది? సాతానుకును వాని అనుచరుల కొరకును సిద్ధపరచబడిన అగ్నిగుండము. మనుషుల కొరకు దేవుడు నరకాన్ని చేయలేదండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు తన పోలిక చొప్పున చేయబడిన నరుని సృజించి నరుని తన కొరకు చేసుకున్నాడు కనుక తనతో పాటు ఉండాలని ఆశించాడు. నరకము మానవుని కొరకు చేయబడలేదు. ప్రతి వ్యక్తి రక్షింపబడాలన్నది దేవుని ఆశ. ఏ వ్యక్తి నశించిపోవడం దేవుని చిత్తము కాదు. అందరూ పరలోక రాజ్యం రావాలనుకున్నాడు, కానీ అందరూ దేవుని మాటకు లోబడే వాళ్ళు కాలేదు కనుక, అందరూ సర్పము యొక్క స్వరాన్ని వింటున్నారు కనుక, సర్పము ఎక్కడికి వెళ్తే దాని తీర్పులో వీళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. దేవుని మాట విన్నవాడు నిత్య జీవానికి పాలిభాగస్తులు అవుతున్నాడు. దేవుని మాటను ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించి సాతానుకు లోబడుతున్నందువలన అనేక మంది నిత్య నాశనానికి, సాతాను వెళ్ళే స్థలానికి వారు వెళ్తున్నారు. యేసయ్యను వెంబడిస్తే యేసయ్య ఉన్న చోటికి వెళ్తాం, సాతానును వెంబడిస్తే సాతాను యొక్క స్థలానికి మనం వెళ్తాం, అగ్నిగుండానికి మనం వెళ్తాం. కాబట్టి మన ఆశ, మన బోధ ఏంటంటే ఈ భూమి మీద ఏ నరుడు సాతాను వెంబడించకూడదు, యేసును వెంబడించి నిత్య జీవానికి వారసుడు కావాలి. ఆ జయోత్సవములో మనం కూడా పాలిభాగస్తులం కావాలి. ఆయన జెండా ఎగరవేస్తున్నప్పుడు, ఆయన విజయ పతాకం చూపిస్తున్నప్పుడు మనమందరం ఏదో మనం విజయాన్ని సాధించినట్లుగా సాతాను తల మీద మన కాళ్ళు పెట్టేసి గొప్ప విజయంలో మనం కూడా పాలిభాగస్తులమై దేవుని ఘనపరిచే గొర్రెపిల్ల యొక్క రక్తము చేత వానిని జయించాం అని చెప్పుకోవడానికి ఒక రోజు రాబోతుంది. నిత్యత్వంలో ఆ మహిమని, ఆనందాన్ని మనం అనుభవించబోతున్నాం. ఇది శిలువ మీద జరిగిన అద్భుతమైన కార్యం. ఆ శిలువ మీద కార్యం జరిగించడానికి ఆయన రక్తమాంసములలో పాలువాడిగా లోకం రావాల్సి వచ్చింది. సో క్రిస్మస్ మెసేజ్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే మెసేజ్ అయిపోయింది. మరణాన్ని ఓడించి, మరణానికి ఉన్న బలాన్ని కొట్టివేసి, ఇక మరణానికి అధికారం లేకుండా చేసి, వాడి చేతిలో ఉన్న మరణ బలమును లాగేసి దాన్ని కాళ్ళ కింద పడేసి ఆయన పునరుత్థానము ద్వారా దాన్ని ఓడించినందుకు పునరుత్థాన దినం, ఈస్టర్ సండే మెసేజ్ కూడా అయిపోయింది. ఇదే గాస్పల్. సువార్త అంటే ఏంటి? యేసు జనన మరణ పునరుత్థానముల గురించి ప్రకటించడమే సువార్త. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఆయన చేసిన శిలువ మరణ త్యాగం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి అనేది బైబిల్లో ఇంత స్పష్టంగా మన కొరకు రాయబడింది. సో యేసు ఒకవేళ శిలువ మీద మరణించకపోతే ఎంత భయంకరమైన నష్టం జరిగేది ఒకసారి ఆలోచించేయండి. మనం ఇంకా పాపంలోనే ఉండేవాళ్ళం, మరణ భయంలోనే ఉండేవాళ్ళం. మరణము మనని బంధించేసేది. ఇక మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశమే ఉండేది కాదు. సో దేవుడు ఆయన శిలువ మరణం ద్వారా మనకు విమోచనతో పాటు సాతాను తల చితగొట్టి ఆ ప్రవచన నెరవేర్పుని ఆయన జరిగించాడు. కనుక లేఖనములలో ఏదియూ నిరర్ధకము కానేరదు. ఓకే, ఇప్పటి వరకు మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. చివరిగా యేసు ప్రభు శిలువ మీద సాతాను తల చితగొట్టాడు అనడానికి ఒక అద్భుతమైన ఒక చిత్రం, ఒక ఫోటోగ్రాఫ్ దేవుడు బైబిల్లో మన కొరకు ఉంచాడు. మీకు మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన సిలువ మోసుకుని కపాల స్థలమున చోటుకు వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో ఇద్దరిని సిలువ వేసిరి. ఇక్కడ గమనించండి, యేసు ప్రభువుని సిలువ వేయడానికి ఏ స్థలానికి తీసుకెళ్లారు? ఆయన సిలువ మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు?
వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి ఏం పేరు? గొల్గొతా. యేసు ప్రభుని సిలువ వేసిన స్థలం ఏంటి? గొల్గొతా. గొల్గొతా అని హెబ్రీ భాషలో అంటారు. ఎందుకు దానికి గొల్గొతా అనే పేరు వచ్చింది? చాలాసార్లు క్రైస్తవులకు కల్వరి అన్న పదం చాలా సుపరిచితం. కల్వరి అంటే కపాలం అని అర్థం, పుర్రే. ఓకే, చనిపోయిన తర్వాత మనిషి తలకాయ ఉంటే చూసారా, దాన్నే కల్వరి అంటారు, దాన్నే గొల్గొతా అంటారు. అక్కడే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఒక్కసారి గొల్గొతాను ఊహించుకోండి, మనిషి యొక్క పుర్రెను ఊహించుకోండి. గొల్గొతా కొండ ఎలా ఉంటుందో ఇప్పటికి కూడా ఆ పిక్చర్ మీరు చూడొచ్చు. మనిషి యొక్క పుర్రెలాగానే ఉంటుంది, స్కెల్టన్ మనకు స్కల్ లాగానే ఉంటుంది. గొల్గొతా అనే కొండ మనిషి యొక్క చనిపోయిన తర్వాత ఉండే పుర్రె సేమ్ ఆ ఆకారంలోనే కనబడుతుంది. అయితే ఎందుకో యేసుప్రభుని సిలువ వేయడానికి ఆ కొండ మీదకే తీసుకెళ్లారు. ఆయన సిలువ మోసుకుంటూ ఆ కొండ మీదకే వెళ్ళాడు. అదే కొండ మీద ఆయనని సిలువ వేశారు. ఇప్పుడు ఆ కొండ మీద సిలువ వేయడం అనేది ఎలా కనబడుతుందో తెలుసా? ఇప్పుడు ఆ కొండ అంతా తలకాయ అనుకోండి, తలకాయ మీద మేకు దిగి కొట్టినట్లేదు సిలువ వేయడం అనేది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, యేసుప్రభు సిలువ వేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ తల మీద మేకు కరెక్ట్గా నడినెత్తి మీద ఒక మేకు దిగగొట్టినట్టు కనిపించట్లేదా? ఆ దృశ్యాన్ని చూడగానే అర్థమైపోవాలి, యేసు ప్రభు శిలువ మరణము సాతాను తలచెతగొట్టడం. అక్కడ మనిషి పుర్రె అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వ్యక్తి యొక్క శవము యొక్క ఎండిపోయిన తర్వాత మిగిలిపోయే ఎముక భాగము తల. అంటే సాతాను మరణంతో పోల్చబడింది. వాడు చచ్చిన వాడితో పోల్చబడ్డాడు, వాడు జీవమున్నవాడు కాదు. అలాంటి వ్యక్తి యొక్క తల మీద యేసు ప్రభు సిలువ అనే ఒక మేకు దిగగొట్టబడింది. ఆయన కాలు ఈ తల మీద పెట్టబడినట్టుగా, సాతాను ఓడించబడినట్టుగా ఆ సిలువ మరణ స్థలము కూడా ఒక సాదృశ్యంగా కనబడుతుంది. సో బైబిల్లో దేవుడు ఎంత స్పష్టంగా తన ప్రణాళికని మన కొరకు తెలియజేశాడు. అపవాది ఓడించబడ్డాడు, ఆయన విజయాన్ని సాధించాడు. యేసునందున్న వారందరూ కూడా విజయ వీరుల కవలిలో చేర్చబడతారు. ఈరోజు యేసునందున్న మనం ధన్యులం, మనం కూడా విజయాన్ని సాధించాం. క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం అపవాదిని గెలిచిన గుంపులోనికి వస్తున్నాం. నిత్యత్వంలో దేవునితో పాటు ఆనందించబోతున్నాం. ఇంతకాలము మనని శోధించి పీడించి నాశనాన్ని నడిపించాలని ప్రయత్నం చేస్తున్న సాతానుని ఒకరోజు కాళ్ళ కింద తొక్కుతాం, వాడిని అగ్నిగుండంలో దేవుడు పడవేయబడడం చూడబోతున్నాం. సో ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవునికి ఈరోజు మన హృదయాలు సంపూర్ణంగా అర్పించి అంతం వరకు ఆయనను వెంబడిద్దాం, ఆయన సాక్షులంగా బ్రతుకుదాం, ఆ మరణ వార్తను లోకానికి చాటుదాం. ఇంకా ప్రజలు అపవాది బంధకాల్లో ఉన్నారు, ఇంకా ఆ సర్పాన్ని చూసి భయపడిపోతున్నారు, ఇంకా ఆ సర్పానికి లోబడిపోతున్నారు. ఈరోజు ఆ సర్పం యొక్క బంధకాల నుండి ప్రజలు విడిపించి వారిని కూడా నిత్య జీవాన్ని నడిపించి, ఓడిపోయిన వాణి నుండి ప్రజలను లాగి జయించిన వాణి వైపు దేవుని రాజ్యంలోనికి ప్రజలను నడిపించడమే మన పని. ఇంకా ఓడిపోయిన వాడి దగ్గర ఎందుకుంటారు? గెలిచిన వాడి దగ్గరికి రండి, గెలుపునివ్వగలిగిన వాడి దగ్గర రండి. వాడి కింద ఇంకెందుకు బానిసలుగా ఉంటారు? వాడు ఓడిపోయాడు, వాడికి అధికారం లేదు, రండి యేసు ద్వారా విమోచింపబడండి అని లోకానికి ప్రకటించే ఆ వార్తనే సువార్త అంటాం. ఈ సువార్త సందేశాన్ని ప్రతి విశ్వాసి లోకానికి చాటాలి. అలా చాటకపోతే ప్రజలు ఇంకా సాతాను బంధకంలోనే ఉండిపోతారు, సాతానుతో పాటు నిత్య నరకాగ్ని గుండానికి వెళుతారు. అలాంటి ప్రమాదం జరగకుండా కొద్దిమందినైనా దేవుని వెలుగులోనికి, ఈ నిత్యత్వంలోనికి, విజయ వీరుల కవల్లోనికి మనం చేర్చుదాం. సువార్తలో శక్తి ఉంది. అందుకొరకే పౌలు అంటాడు, నశించు వారికి ఇది వెర్రితనం, కానీ సిలువను గూర్చిన వార్త నమ్మువాడికి మాత్రం గొప్ప శక్తి అయి ఉన్నది. విశ్వసించు వాడికి, దీనిలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాడికి అది దేవుని శక్తి. సాతాను తలచిత కొట్టేయడం అని అంటే ఎంత గొప్ప ఆనందం, అది ఎంత గొప్ప శక్తి అందులో దాగి ఉంది. ఆ మాట వింటేనే సాతానికి దడబుడుతుందట. సిలువ మరణం అనగా అమ్మో, అది తట్టుకోలేని, ఊహించలేని ఒక భయంకరమైన వణుకుడు సాతానులో కలుగుతుంది సిలువ మరణం అంటే. అందుకొరకే రక్తాన్ని గురించి మనం పాటలు పాడినా, సిలువను గురించి మనం ఏదైనా వాడినా సాతాను వెలువెల్లాడిపోతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దురాత్మ పట్టిన వాళ్ళని అప్పుడప్పుడు తీసుకొని వస్తారు. వాళ్ళ కోసం ప్రార్థించే ముందు ఒక పాట, 2 పాటలు పాడతాం. అయితే ఎన్నో పాటలు పాడతాం, కానీ సిలువను గురించి కానీ రక్తమును గురించి కానీ పాడుతుంటే చాలు వెలువెల్లాడిపోతుంటుంది ఆ దురాత్మ. ఎందుకో అనుకున్నాను, తర్వాత అర్థమైంది, అది వాడి ఓటమిని గుర్తు చేస్తుంది, వాడుకున్న అధికారం తొక్కివేయబడిందని వాడికి గుర్తు చేస్తుంది. అయ్యో నేను ఓడిపోయాను, ఇక నేనేం చేయలేను అనే ఆలోచన వాడికి తీసుకొని వస్తుంది.
దేవుని బిడలంగా సిలువ రక్తము మనకు విజయాన్ని ఇచ్చింది. ఆ సిలువను ఆధారం చేసుకొని సిలువ సందేశాన్ని లోకాన్ని ప్రకటిస్తూ విజయవీరుల కవలిలో మనం ఉంటూ దేవుని బిడలముగా అంతం వరకు కొనసాగుదాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.